విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే అనేక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పలు వసతి గృహాల్లో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నా వైద్య శిబిరాలు నిర్వహించడం లేదని ఆరోపించారు. అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని లేదన్నారు. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కమిటీ జిల్లా నాయకులు సక్కువ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ విద్యారంగంలో అనేక సమస్యలు పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అమ్మాయిలకు సంబంధించిన కళాశాలలో వాష్రూమ్స్ బాగలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యార్థులు అనారోగ్య పరిస్థితులలో ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ హాస్టల్లో ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం కూడా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటేసారి వన్ టైం సెటిల్మెంట్గా విడుదల చేస్తామని చెప్పింది. కానీ మాటల వరకే పరిమితమైంది. గత ప్రభుత్వం చేసిన పద్ధతిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి పద్ధతిలో ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా విడుదల చేసిన పరిస్థితి లేదు. గతంలోని మెస్ బిల్లులు మేము పెంచుతామని చెప్పేసి గత రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి ప్రకటన చేసింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం జియో తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పింది. కానీ గత సంవత్సరానికి సంబంధించినటువంటి జనవరి నెల నుండి ఇప్పటి వరకు విద్యార్థుల మెస్ కాస్మెటిక్ బిల్లులు విడుదలైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే స్కూళ్ళల్లో, కాలేజీలలో సంబంధించిన హాస్టల్లో సంబంధించినటువంటి స్వీపర్ పోస్టులు గత ప్రభుత్వం వాటి మొత్తానికే భర్తీ చేయకుండా స్వీపర్ పోస్టులు తీసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం లాగానే స్వీపర్ పోస్టు భర్తీ చేయకుండా ఏదైతే గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీకి అప్పచెప్పామని చెప్తా ఉన్నారు. కానీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళు మాకు నిధులు లేవు, మేము వాళ్ళకి ఎంప్లాయీస్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము స్వీపర్లను నియమించలేమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి పిల్లలు చదువుకున్నటువంటి వాష్రూమ్స్ ఎవరు క్లీన్ చేయాలి? వాళ్ళకి సంబంధించిన క్లాస్ రూమ్లు ఎవరు క్లీన్ చేయాలి? అంటే పిల్లలే అక్కడ కూలీలుగా మాట్లాడే పరిస్థితి, పిల్లలే అక్కడ వాష్రూమ్స్ క్లీన్ చేసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఎస్పెషల్గా ఏజెంట్స్ ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం విద్యార్థులకు అనేక సమస్యలతో తీవ్ర